హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ తెలుగు వ్లాగింగ్కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగే 5:30కి లెగిసాను. ఎందుకంటే మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి. తను అయితే 6th స్టాండర్డ్ కదా, అందుకోసం అయితే 5:30కి లేసి అయితే యుద్ధం ప్రారంభించాను అనమాట. ఇప్పుడైతే ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి. నా వ్లాగ్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు క్లియర్గా కామెంట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను. అది ఫ్రైడే కదా, నేను ఎర్లీ మార్నింగ్ లేసాను. మా పాప అయితే లేగేసి కూర్చోబెట్టి చదువుకుంటుంది అనమాట. తనైతే కూర్చొని చదువుకుంటుంది. ఇక్కడైతే నా మార్నింగ్ పనులు అయితే బయట అయితే క్లీన్ చేసేసాను. మోప్ పెట్టేసి వచ్చి ఇంట్లో అయితే పాలు పెట్టేశాను. ఈరోజు కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ చేద్దామనేసి దాన్ని కూడా అలా ఉడకబెట్టేశాను. ఒక సైడ్ ఏమో రైస్ కడిగి పెట్టేశాను. అవి నానేలోపు, అది ఉడికేలోపు, పాలు కాగేలోపు ఇల్లు కూడా మోపు పెట్టేశాను. మోపు పెట్టేసి వచ్చాక ఇక్కడ నైట్ 9 గిన్నెలు అవుతున్నాయి కదా, అవి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసుకుని అయితే సెల్ఫ్లో అన్నీ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనకి ఏది ఎక్కడ తొందరగా దొరుకుతుంది కదా మన కిచెన్లో మనం వంట చేసుకుంటున్నప్పుడు. అయితే ఇక్కడైతే అన్నీ సర్దేసుకున్న తర్వాత ఈరోజు టిఫిన్ అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను. నైట్ ఇడ్లీ పిండి అయితే పట్టి పెట్టుకున్నాను. అదే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇడ్లీ పిండి చాలామందికి, కొంతమందికి పొంగదు, మళ్ళీ కొంతమంది గట్టిగా వస్తుంది అంటారు కదా. నేను ఇక్కడ మెయిన్ థింగ్ ఇడ్లీలో మనం చేసేది ఏంటి మిస్టేక్స్ కొంతమంది అంటే, పప్పు సరిగ్గా లేకపోతే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయండి. లేకపోతే పప్పు ఎక్కువగా వేసి పిండి మన ఇడ్లీ రవ్వ తక్కువ వేస్తే కూడా గట్టిగా వస్తుంది అన్నమాట. రెండు ఈక్వల్ క్వాంటిటీలో కానీ లేకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ మనకి ఇడ్లీ అయితే చాలా మంచిగా ముద్దుగా వస్తాయి అనమాట. నా ఇడ్లీ అయితే ఈరోజు సూపర్గా ఉన్నాయి. నిన్నటి వీడియోలో అయితే మీరు పప్పుచారు చూసే ఉంటారు. నిన్న పప్పుచారు ఉంది అనేసి అయితే నెక్స్ట్ డే అయితే నేను ఖచ్చితంగా అయితే ఇడ్లీ చేస్తాను. మ్యాక్సిమం ఇడ్లీనే చేస్తాను. ఎందుకంటే ఇడ్లీ సాంబార్ కాంబినేషనే అదృష్టి కదా. నేనైతే ఇడ్లీ చేస్తాను అనమాట. ఈరోజు నేను ఇడ్లీ అయితే చాలా డేస్ తర్వాత అయితే కుక్కర్ కాదు, రైస్ కుక్కర్లో అయితే ఇడ్లీలు పెట్టాను అనమాట. ఎందుకంటే నాకు రైస్ కుక్కర్ లేదు, ఖరాబ్ అయిపోయింది, చాలా రోజులు అయింది. ఈ మధ్యలో మళ్ళీ ఒకటి తెచ్చుకున్నాము. అందులోనైతే ఇట్లా ఇడ్లీలు అయితే స్టీమింగ్ చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మళ్ళీ 10 minutesలోనే అయ్యిందనమాట. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈలోపు మా బాబు అయితే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి తను వచ్చి అక్కడ ఇడ్లీలు మమ్మీ ఎప్పుడు ఇంకా అనేసి ఇట్లా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడనమాట. తనకైతే ఇట్లా సాంబార్ వేసి ఇడ్లీలు వేసి గబగబా పెట్టిచ్చేస్తాను. మీరేం టిఫిన్ చేసుకున్నారు, ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు కొంచెం చెప్పండి. శ్రావణమాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సండే నుంచి అయితే మనకు శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది. నేను సండే రోజు నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నానండి. మణిదీప వర్ణన అమ్మవారి పూజ అయితే చేయాలని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకొని పోస్ట్పోన్ చేస్తున్నాను. ఈసారి అయితే 1 monthగా 2 months అయితే ఖచ్చితంగా అయితే పూజ చేయాలి. చూస్తాను ఎంతవరకు చేస్తాను. పూజలో ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మనస్ఫూర్తిగా కావాలనేసి అయితే అనుకుంటున్నాను. అందుకే మొత్తం ఇల్లు డీప్ క్లీనింగ్ మళ్ళీ పనులు అన్నీ అయితే క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, పటాలు కూడా ఈరోజే కడిగి అసలు తూడ్చేసి పెట్టుకున్నాను. నిన్ననే క్లీన్ చేస్తాను అనుకున్నాను, నేను అసలు ఓపికలేదు. ఈరోజు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను మంచిగా. అది కూడా వస్తుంది, లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ టీ అయితే నిన్న యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. ఆ రీల్ కోసమని అయితే టీ ఇక్కడ తీశాను అనమాట. కానీ టీ మాత్రం అదృష్టం అని చెప్పొచ్చు, చాలా బాగుంది. అది టీ ఎందుకేమో తెలియదు, మరి ఆ రీల్ వల్లనో తెలియదు, నా వీడియోస్ కోసమో తెలియదు. చాయ్ అయితే బాగుందనమాట. ఇలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఫ్రెష్ అప్ అంటే జస్ట్ బ్రష్ చేసి పిల్లలకి అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటే నేను కూడా టీ తాగేసాను అనమాట. టీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు తర్వాత పూజ చేసుకున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించాక రిలాక్స్గా పూజ చేసుకోవచ్చు చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం పూజ కాడ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కదా, అదనమాట. ఇక్కడైతే నా పూజ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అంటే నేను ఎక్కువగా ఏం చదువుకొని జస్ట్ ఒక 2-3 మంత్రాలు నా మనసులో అనుకొని అది చేస్తాను అంతే. ఇక్కడ ఫ్రైడే కాబట్టి అంతా క్లీన్ చేసుకొని అయితే మళ్ళీ ఈ 1 month వరకు అయితే నేను ఎక్కువ సెల్ఫ్స్ మళ్ళీ తీయలేను కదా అనేసి అయితే మొత్తం డీప్ క్లీనింగ్ లాగా సెల్ఫ్స్ అన్నీ మంచిగా చేసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు రాముని విగ్రహం అవుతుంది. మా అత్తయ్య అయోధ్య వెళ్ళినప్పుడు అయితే రాముని విగ్రహం అయితే తెచ్చిచ్చింది అనమాట. ఈరోజు ప్రసాదంకి అయితే శనగలు పెట్టాను, మొలకొచ్చిన శనగలు పెట్టాను. అవి నిన్న నానేసిన శనగలు ఉన్నాయి కదా, అదైతే మొలకలు పెట్టాను అనమాట. టైం అయితే ఎప్పుడో 5:30కి లేస్తే 10 అవుతుంది అనమాట. 1 hour పూజ కానీ నాకు టైం పట్టింది అవన్నీ కడిగేసరికి అయితే. ఎందుకంటే దీపాలు అవన్నీ కడిగేసరికి మస్తు టైం పట్టింది.
ఇంకా మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని డెఫినెట్గా అయితే నేను ట్రై చేస్తాను. ఇది నా డైలీ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ అనమాట. రోజు ఇలాగే ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. ఈ మ్యాట్స్ అయితే యాక్చువల్లీ నిన్న మా బావ తెచ్చాడు. అసలు నిన్నటి వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇవైతే కాస్ట్ అయితే జస్ట్ 100 రూపీస్కి 5 వచ్చాయి.